అందరికీ నమస్కారం. ఈరోజు మన 22వ డివిజన్ నుంచి మన బషీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మీరందరూ వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి మీరందరూ కృషి చేసినందుకు సంతోషపడుతున్నాం. మీరందరూ పొద్దుగూకినా కూడా మీరందరూ వచ్చి ఇక్కడ రావడం మాకు ఎంతో సంతోషం. ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారి అల్లుడు, పెద్ద అల్లుడు మన చంద్రకిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా మన యువజనులంతా మన కిరణ్ బాబుకి ఎంతో అన్యోన్యంగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ముఖ్యంగా మీరందరూ ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలని, ప్రభాకర్ రెడ్డి గారిని మీరందరూ పెద్దలందరూ దీవించాలని, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి, ముఖ్యంగా అమ్మ మీకంతా 2 ఓట్లు ఉంటాయి, ఆ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి విజయానికి మీరందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా సవినయంగా మీకు అందరికి విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా మీరందరూ ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మనసుతో దీవించి గెలిపించాలని కోరుకుంటున్నాను. తల్లులారా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన లాయరు కోటారెడ్డి గారు మీకు అందరికి సుపరిచితులు. సామాన్యంగా ఇక్కడ ఉండే వాళ్ళకి 3 మందికి ఆయన తెలిసి ఉంటాడు. ఈరోజు బషీర్ అహ్మద్ 22వ డివిజన్ నుంచి వందలాది మందితో వారి కుటుంబాలతో కలిసి వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పనిచేసేదానికి, అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ విజయం కోసం పనిచేయాలని దృఢ సంకల్పంతో అందరిని ఇంతమందిని తీసుకొచ్చి జాయిన్ కావడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంతమంది మహిళలు కూడా వచ్చి జాయిన్ కావడం చాలా సంతోషకరంగా ఉంది. మీరందరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఖచ్చితంగా 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యే గారికి 1 ఓటు. కాబట్టి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, ఆదాల రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే అవుతారు. మనకి ఎంతో మంచి జరుగుతుందని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీ అందరి కోసం, మనకు ఎంతోమంది అందరికీ మన మతాలకు తగ్గట్టు దేవుడు, అందరికీ ఒక దేవుడు ఉంటాడు. కానీ అందరికీ దేవుడు ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో, ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందరి కుటుంబాలకి దేవుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ దేవుణ్ణి మనం సముచితమైన స్థానంలో కూర్చోబెట్టుకుంటే మనందరికీ మంచి జరుగుతుందని భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.